దేవునికి స్తోత్రం. మరి 20వ రోజున ఉపవాస అభిషేక ప్రార్థనలో ప్రభా నీ బిడ్డలకి మరి ఏ వర్తమానాన్ని మీరు అందజేస్తారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పునై ఉండెను. 6 మూరల వెడల్పై ఉండెను. ఇంగ్లీష్ వర్షన్ వెంటనే చదవాలి. Nebuchadnezzar the king made an image of gold whose height was 60 cubits and the breadth thereof 6 cubits. He set it up in the plain of Dura in the province of Babylon. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు తెలుగు ఇంగ్లీష్ చదివించానంటే తెలుగులో ఒక అర్థం ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉందని చదివించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నీట్గా నిదానంగా ఇంగ్లీష్ భాషలో చదవండి ఒకసారి. Nebuchadnezzar the king made an image of gold. Nebuchadnezzar the king made an image of gold whose height was 60 cubits and the breadth thereof 6 cubits. He set it up in the plain of Dura. In the province of Babylon. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మైదానం పేరు చెప్తారు. ఇప్పుడు మీరు 2 వర్షన్లు విన్నారు కదా అమ్మా. దురాయి మైదానము. దేవునికి మహిమ కలుగును గాక. దురాయి మైదానం. తెలుగులో దురాయ అనుంది, ఇంగ్లీష్లో దూరా అనుంది. ఇంగ్లీష్ వర్షనే కరెక్ట్. తెలుగులో ఒక అక్షరం ఎక్కువ ఇచ్చారు అక్కడ. దూరా మైదానము అనండి ఒకసారి. దురా మైదానము. కాబట్టి ఈ తెలుగులో దురాయా మైదానం అని ఉంది, మరి ఇంగ్లీష్లో దూరా మైదానం అని ఉంది. కాబట్టి సరే ఒక అక్షరం అటు ఇటుగా పొల్లు పోయినా ఆ దురా మైదానములో నెబుకద్నెజరు ఏమి నిలబెట్టాడంటమ్మా? బంగారముతో చేయబడిన ప్రతిమను నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నేను వాక్యం చెప్తున్నాను. మన పారిపోవలసిన మైదానం 3వ మైదానం పేరేంటమ్మా? దురా మైదానం అనండి ఒకసారి. దురా మైదానం. దురా మైదానములో నుంచి ఎందుకు పారిపోవాలి? అసలు దురా మైదానములో ఏం జరుగుతుందంటే రాజు అయిన నెబుకద్నెజర్ ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి అందరినీ ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయమంటున్నాడు. ఆ దురా మైదానములో రాజైన నెబుకద్నెజరు ఆర్డర్ పాస్ అయిపోయింది. అందరూ ఈ బంగారు ప్రతిమకి నమస్కారము చేయాలి, సాగిల పడాలి, మోకాళ్ళు ఊనాలి. హలో, హల్లెలూయా. నెబుకద్నెజరు అంటున్నారు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బంగారు ప్రతిమకి నమస్కారం చేయండి. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బంగారు ప్రతిమకి నమస్కారం చేయండి. ఆ సమయంలోనే ఆయన ఆర్డర్ వేసిన సమయంలో కొంతమంది ఇజ్రాయేలు దేశం నుండి కొంతమంది యవనస్తులు చెరపట్టబడి బబులోనికి తీసుకురాబడ్డారు. చాలామంది యవనస్తులు. వాళ్ళను కూడా చూసి అంటున్నారు, మీరు కూడా మా దేశ సాంప్రదాయాన్ని మీరు పాటించాల్సిందే. మీ దేవుడు ఎవరో మాకు తెలియదు, కానీ నేను చేసిన బంగారు ప్రతిమకు మీరు మొక్కాల్సిందే, సాష్టాంగ పడాల్సిందే, మీరు నమస్కారం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశం నుండి చాలా మంది యవనస్తులు బందీలుగా తేబడ్డారు. ప్రియ దేవజనమా, ఆ దేశంలో ఉన్న అందరూ కూడా నమస్కారం చేసేసారు ఆ ప్రతిమకి. అందరూ సాగిలు పడిపోయారు. అందరూ నెబుకద్నెజరు చెప్పిన మాట విన్నారు. అందరూ పాదాల మీద పడిపోయారు. అందరూ నమస్కారం చేశారు. అందరూ మోకాళ్ళు ఊనారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను జనమంతా నమస్కారం చేశారు. అనండి ఒకసారి మాట. ఇజ్రాయేలు దేశం నుండి వచ్చినటువంటి తీసుకురాబడినటువంటి బందీలుగా తీసుకురాబడినటువంటి యవనస్తులు కూడా నమస్కారం చేసేసారు.
ఇజ్రాయేలు దేశం నుండి తీసుకురాబడినటువంటి బందీలుగా చెరలోనికి తీసుకురాబడినటువంటి యవనస్తులందరూ కూడా నమస్కారం చేశారు. ఏమండి, బబులోను వారు నమస్కారం చేస్తే పెద్ద గొప్ప ఏం కాదు. ఇజ్రాయేలీలు కూడా ప్రతిముఖం రొక్కారు, సాగిలు పడ్డారు, నమస్కరించారు. ఒక ముగ్గురు మాత్రం మొక్కలేదు. అదేనా నీ బాధ? షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారితో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. అలా ముగ్గురే తేబడలేదు, చాలా మందిని తీసుకొచ్చాడు చెరపట్టబడి. అందరూ సాష్టాంగ పడిపోయారండి. అందరూ నమస్కారం చేసేసారు, అందరూ ప్రతిమకు మొక్కేసేసారు, కళ్ళకద్ద వేసేసుకున్నారు ప్రతిమని, ఎందుకంటే రాజు చంపేస్తాడని. కానీ ఒక ముగ్గురు మాత్రం నమస్కారం చేయలేదు. వాళ్ళ పేర్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని రాజు ఎందుకు అగ్నిగుండంలో పడేశాడు? మీకు అదే తెలుసు. ఈరోజు చెప్తా వినండి. మీకు తెలిసింది ఒకటే, మొక్కలేదు కాబట్టి అగ్నిగుండంలో పడేశాడు. మొక్కలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఏడంతులు పెరిగిపోతున్న అగ్ని కొలిమిలో పడేశాడు. కేవలం మొక్కనందుకేనా? ఇంకేమన్నా రీజన్ ఉందా? కేవలం మొక్కనందుకేనా? ఇంకేమైనా రీజన్ ఉందా? బలమైన రీజన్ ఉంది, తర్వాత చెప్తాను. దానికంటే ముందు కొన్ని మాటలు చెప్పుకుందాం. అగ్ని అంటే సాదృశ్యం ఏమని చెప్తాను నేను ప్రతిసారి. అగ్ని గట్టిగా చెప్పండి. శ్రమలకు సాదృశ్యం కదా. నువ్వు శ్రమల్లో ఉన్నావనికే ఒకే రీజన్తో శ్రమల్లోకి వెళ్తావు. మనం ఒకే రీజన్ ఉంటుందో మనకు శ్రమలు రావడానికి. కొన్ని శ్రమలు ఎలా వస్తాయి? మనం చేసేటువంటి పాపిష్టి పనుల ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. మరికొన్ని శ్రమలు ఎలా వస్తాయి? దేవుడు మన విశ్వాసాన్ని, మన భక్తిని పరీక్షించడానికి కొన్ని శ్రమలు అమలు చేస్తాడు. మూడవ రాంటి శ్రమలు మనుషుల ద్వారా మనకు శ్రమలు వస్తాయి. ఒకటి, మనంతట మనం చేసుకున్న పాపాల ద్వారా దేవుడు శ్రమలను పెడతాడు. రెండవది, నీ భక్తిని పరీక్షించడానికి, నీ పరిశుద్ధతను పరీక్షించడానికి, నీ విశ్వాస పరిమితి ఎంతో అని దేవుడు శ్రమలను అమలు చేస్తాడు. మూడవది, మనుషుల ద్వారా శ్రమలు మనకి కలుగుతాయి. నిజమన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి ద్వారా శ్రమలు మొదలవుతాయమ్మ? కొంతమంది కదా, అందరికీ. కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది మనుషుల ద్వారా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. నువ్వు పాపం చేస్తే శ్రమలు వచ్చేది పక్కన పెట్టు. నీ భక్తిని పరీక్షించడానికి దేవుడు శ్రమలను అమలు చేసేది పక్కన పెట్టు. ఈ పూట నేను మాట్లాడేది ఏంటంటే, మనకి కొంతమంది ద్వారా మనకి శ్రమలు వస్తున్నాయి. కొంతమంది మనుషుల ద్వారా మనం సఫర్ అవుతున్నాం. ఎంతమంది సఫర్ అవుతున్నారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, నా వైపు చూడండి. నేనంటాను, నా వైపు చూడండి. బైబిల్ అంటలేదు, నేనంటున్నాను, నా వైపు చూడండి. నేను అనే మాట మంచి మాట, మీకు అవసరం అవుతుంది. ఇప్పుడు ఇలా ముగ్గురికి అగ్నిలోకి వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి శ్రమ వచ్చింది కదా. షద్రకు, మేషకు, అబేద్నెగోలు శ్రమ వచ్చినట్టే, అగ్నిలో వేయబడ్డారని శ్రమ వచ్చినట్టే. ఎవరి ద్వారా శ్రమ కలిగింది? అమ్మా ఎట్లా చెప్పగలుగుతున్నావు మనుషుల ద్వారాని? మనుషుల ద్వారానే ఎలా చెప్పగలుగుతున్నారు? ఎస్, మీరు మాట్లాడింది బాగానే ఉంది. మనుషుల ద్వారా షద్రకు, మేషకు, అబేద్నెగోలకు శ్రమ కలిగింది, అగ్నిలో వేసేశారు. వారి చేసిన తప్పును బట్టి అగ్నిలో వేశాడా, లేదంటే అంటే మనుషుల యొక్క శ్రమలను బట్టి అగ్నిలో వేయబడ్డారా? ఎవరా మనుషులు? వారు చేసిన తప్పును బట్టి అగ్నిలోకి పోయారా, లేదంటే వేరే వాళ్ళు చేసిన తప్పును బట్టి అగ్నిలో పోయారా? అమ్మా, వేరే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మీరు చెప్పాలి. రాజు దృష్టిలో వాళ్ళు చేసింది ఏం చేశారు? వాళ్ళు, మీరు ఇంకా ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఫస్టే చెప్పా, ఆ ముగ్గురుతో పాటు చాలామంది యవనస్తులు తేబడ్డారు కదా. రాజు అంటాడు, ఇప్పుడు రాజుకు వచ్చిన గోలేంటో తెలుసా? వాళ్ళు మొక్కారు, మీరెందుకు మొక్కరు? అది రాజు బాధ. రాజు కోపం వచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు విశ్వాసులే కదా, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, నువ్వెందుకు వెళ్ళవు? వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, ఇటేమో కనకంబరాలు, ఇటే మల్లెపూలు, మధ్యలేమో ఏంటిదమ్మా గులాబీ పూలు పెట్టుకున్నారు, నువ్వెందుకు పెట్టుకోవు? ఎంతమందికి రావట్లేదు మన సంఘంలో ఉన్న వాళ్ళకి మనుషుల ద్వారా శ్రమలు?
రాజుకు కూడా ఒళ్ళు మండిపోయింది. ఒరే, మీతోటి వాళ్ళే కదా, మీతో వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు డ్రామాలు వేస్తుంటే మీరెందుకు వేయరు, వాళ్ళు మొక్కితే మీరెందుకు మొక్కరు? ఎందుకు రాజు వాళ్ళని అగ్నిలో వేశాడంటే వాళ్ళ తోటి సహోదరులు మొక్కారు, మీరెందుకు మొక్కరు, పదండ్రి అగ్నిలో కానీ పడేశాడు. ఇప్పుడు సపోజు అందరూ మొక్కలేదనుకో, ఏం చేస్తాడు? ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలతో వచ్చిన ప్రతి ఒక్క ఇజ్రాయేల్ జనం మొక్కలేదనుకో, ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయడు. చంపేశాడు అనుకో, ఆయనకు పని చేయడానికి ఉండరు వాళ్ళు, ఏం చేయడు. ఈ పాపిష్టి మంది ఏం చేశారంటే వీళ్ళు మొక్కేసేసారు, చంపేస్తాడేమో, అమ్మో కత్తి కనపడుతుంది, డాలు కనపడుతుంది, మమ్మల్ని నరికేస్తాడేమోనని వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ మొక్కేశారు. వీళ్ళ ముగ్గురే భూమిని తన్ని నిలబడ్డారు. రే, మీకేంటి స్పెషలా, మీకేంటి స్పెషలా, మీతో వచ్చిన వాళ్ళు బాగానే మొక్కారు కదా, మీకేం మాయరోగం అంట, మేము మొక్కమన్నారు వాళ్ళు. రాజు మాట విననందుకు కాదు ఆయన కోపం వచ్చింది, వాళ్ళు మొక్కారు, నువ్వెందుకు మొక్కవు? ఆలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే కదా, ఆలు ఉపవాసాలు ఉండేవాళ్ళే కదా, ఆలు మందిరానికి వెళ్ళే వాళ్ళే కదా, వాళ్ళ స్పెషల్ ఏంటి, నీ స్పెషల్ ఏంటి? వాళ్ళకి లేదేంటి, నీకు లేదేంటి? అక్కడొచ్చింది కోపం రాజుకి. వాళ్ళు మొక్కకుండా ఉంటే ఈ ముగ్గురు సేఫ్ అయిపోయేవాళ్ళేగా, మొక్కేశారు. మనుష్యుల ద్వారా ఆ ముగ్గురు వేధించబడ్డారు. రాజు సింహాసనం మీద కూర్చొని ఇదే అంటున్నాడంట, ఏ షద్రక్, ఏ మేషక్, ఏ అబేద్నెగోల్, నీ తోటి సహోదరులు మొక్కారు కదరా, నీకేం మాయరోగోరా? వాళ్ళు ఇశ్రాయేలీలు కాదా, నీతో వచ్చిన వారు కాదా, నీతో పాటు వారిని కూడా చెరను బట్టి తీసుకొచ్చాను కదా, బందీలుగా వచ్చారు కదా, వాళ్ళు మొక్కారు, నీకేమిటి, నీకేం షోయింగ్, నీకు మొక్కటానికి ఏం అడ్డొస్తుంది అని వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళని అగ్నిలో పడేశారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను షద్రకు మేషకు అబేద్నెగోలుని అగ్నిలో వేసింది వాళ్ళ తోటి సహోదరుల ద్వారానే వాళ్ళు అగ్నిలో పడిపోయారు. వాళ్ళ తోటి సహోదరులు మొక్కారు, వీళ్ళకి శ్రమ వచ్చబడింది, వీళ్ళకి హెరాస్మెంట్ వచ్చింది, వీళ్ళని పిచ్చగా తిడుతున్నాడు రాజు. మీలో చాలామంది ఉన్నారు, మేము వెళ్తున్నాం సంఘానికి, మిమ్మల్ని చాలామంది తిట్టుంటారు. మేము వెళ్తున్నాం సంఘానికి, రంగు బట్టలు ఎందుకు వేసుకోవు, మేము ప్రార్థన వాళ్ళమే కదా, సినిమాకి ఎందుకు రావు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఓ పెద్ద చేస్తున్నామని ఎంతగా హింసించారు. కొంతమంది లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లొంగలోనే ఉన్నారు. షద్రకు మేషకు అబేద్నెగోలాగా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మనుషుల ద్వారా మన సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. మనుషుల ద్వారా, మీ కుటుంబస్తుల ద్వారా, మీ తోబుట్టుల ద్వారా ఈ వాక్యాలు ఇక్కడ విని మీకేమి ఈ వాక్యాలు చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చి మేము వెళ్తున్నాం కదా, మాకు లేనిది మీకేంటి, మాకు లేని పట్టింపులు మీకేంటి, ఏమమ్మో మేము ప్రార్థనకు వెళ్తాం, ఈ కొంచెం పూలు పెట్టుకుంటే ఏం పోవులే పెట్టుకో, మేము ప్రార్థనకేం వెళ్ళేది, మేము పూజలం కాదు కదా, మేము అన్యులం కాదు కదా. ఎంతమంది సఫర్ అయ్యారో ఈరోజు నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మనుషుల ద్వారా అగ్నిలోకి వెళ్ళిపోయావేమో, మనుషులు టార్చర్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని తీసేసిన సొమ్ములన్నీ పెట్టుకున్నారు. దయ్యాలు ఉన్నారు మన సంఘంలో, మరంతే, తీసేసిన సొమ్ములని దిగేసుకున్న వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. వాళ్ళు అంటున్నారు అయ్య గారు, వీళ్ళు అంటున్నారు, కానీ కొంతమంది ఉన్నారమ్మో వాళ్ళకి చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను. ఎన్ని వాక్కున్నా నిజంగా జయరాజు గారిని గెలిపించాలి, ప్రభుని గెలిపించాలి, వాక్యాన్ని గెలిపించాలి ఉన్నారు. మీకు దేవునికి మిమ్మల్ని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నా. వాళ్ళే కొట్టుకు చచ్చి మెంటలో చెల్లిపోయారు, కానీ నువ్వు మాత్రం మారలేదు. షద్రకు మేషకు అబేద్నెగోలాగే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రకాలుగా నిన్ను టార్చర్ చేశారు, ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎన్ని రకాలుగా నీకు ఆటంకంగా ఉన్నారో, నీ భక్తిని అడ్డుపరుద్దామని, నీ విశ్వాసాన్ని అడ్డుపరుద్దామని, నీ పరిశుద్ధతను అడ్డుపరుద్దామని, నీ వైరాగ్యాన్ని అడ్డుపరుద్దామని, నీ ప్రతిష్టతను అడ్డుపరుద్దామని, నీ యొక్క రాజీకి రాని తనాన్ని అడ్డుపరుద్దామని ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేశారో నీ బంధువులు లేదా ఇరుగు పొరుగు వారిని, కొలీగ్స్, నీ పని దగ్గర వారు. కానీ కొంతమంది నిలబడ్డారు శ్రమలో, కొంతమంది ఆ శ్రమలో పడిపోయారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇదే పట్టింపు జీవితాంతం మనం కలిగి ఉందముగాక. హల్లెలూయా. ఏది ఏమైనా సరే వైరాగ్యంలోంచి వైదొలగకుండా,
ప్రతిష్ఠత నుంచి వైదొలగకుండా, విశ్వాసం నుంచి వైదొలగకుండా, ఉపదేశం నుంచి వైదొలగకుండా, ఎన్ని రచ్చైనా జరగని, ఎంత రగడైనా జరగని, ఎన్ని మాటలైనా మాట్లాడి, కానీ నా వైరాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు, నా ప్రతిష్ఠతని పోగొట్టుకోకూడదు, నా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, నా ఉపవాసాన్ని పోగొట్టుకోకూడదు, నా భక్తిలో నుంచి బయటికి రాకూడదు, నా పరిశుద్ధత నుంచి బయటికి రాకూడదు, నా ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు, నా దైవజనాన్ని విడిచిపెట్టకూడదు, నా యేసయ్య మాట నేను వమ్ము చేయకూడదు. ఎంత రగడనైనా జరగని తట్టుకోవాలి. షద్రకు, మేషకు, అబేద్నెగోలకి భయంకరమైన రగడే జరిగింది. బాబులోను జనమందరూ కూడా నిలబడ్డారు. ఇజ్రాయేలీయుల ఇలా ముగ్గురిట్టా చూస్తున్నారు. వాళ్ళకి వెళ్ళి, ఎందుకు మొక్కారా బా, మా సావుకు వచ్చింది మీరు మొక్కారు. ఈ రోజున విశ్వాసులకే శత్రువులుగా మారిపోతున్న రోజులు ఇవి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు బారు మనసు పొందారు, కానీ ఏంటి మన చర్చిలో ఉన్నారు ఆ దురాత్మలు, ఏంటి తీసేసావు, తీయక నీకు తలిగిద్దామని తీసింది, నీకు తలిగిద్దామని ఏంటి తీసేసావు, అప్పుడే నీకు తెలియదు వాక్యం చెప్పాడు దైవజనుడు ఉన్నారు. బుద్ధి మార్చుకోండి, స్వభావాలు మార్చుకోండి. ఎందుకు పేర్లు చెప్పడం? ఏంటి తీసేశారు చెవులీలకి, ఏంటి ఉంగరం పెట్టుకున్న వాళ్ళు తీసేశారు, ఏ వాక్యం విన్నప్పుడు నువ్వు రాలేదా? ఈసారి అట్టన్నోళ్ళకు యూట్యూబ్లో నొక్కి చూపించండి వాక్యం. మంచి చోళ్ళే ఎంకరేజ్మెంట్లు చేయమంటే రెచ్చగొట్టి వదిలేస్తారు ఒక్కొక్కడిని. ఏం బాలా నీ మొహం తెలుసా, బోసిపోయింది, ఎంత పెట్టుకోవి, ఎంతయ్యా. విన్నోడు ధన్యుడు, విన్నోడు అన్యుడు, అంతే. ఎవడైనా సరే ఒక వైరాగ్యం, ఒక సమర్పణతో ఉంటే వచ్చి ఇంకొక మళ్ళీ మన చర్చోళ్ళే చెడగొడతారు. ఇంకొన్ని వచ్చి, చూసారా ఎంత శ్రమలో నీకు. మన చర్చి విశ్వాసుల ద్వారా వైరాగ్యముతో ఉన్న వాళ్ళకి ఆటంకం అయిపోతున్నారు. మొహం బాలేదనంగానే నువ్వు పొద్దున బీసిన రోడ్డు బరిగెత్తి బుడ్డి తెచ్చుకుంటావు, ఎక్కడ కానరావు. అయ్యగారికి కూడా ఇప్పుడు నాకు ఇంకా మసకొచ్చేస్తుంది ఉన్న కొద్దీ, నువ్వు పెద్దవి పెట్టినా కనపడవు నాకు, దేవునికి స్తోత్రం. అలాగని పెట్టుకోమని కదా నా ఉద్దేశం. వీలైనంత త్వరగా దేవుని కృపను బట్టి తీయడానికి ప్రారంభించండి. నువ్వు దాచుకోక్కర్లేదు, ఏం చేయాలి, నువ్వు దాచుకోక్కర్లేదు, తీయడానికి ప్రయత్నాలు చేయండి. వాక్యం విన్నకొలదు, ఎందుకంటే నేను ఎవరిని బలవంతం చేయను. అర్థమైందా? నీ ముఖం దేవునికి నచ్చితే చాలు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు అనండి ఒకసారి. నేను ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదనండి. నేను యేసయ్యకి నచ్చితే చాలనండి. తీసేస్తారు మరి మొత్తం. దేవునికి స్తోత్రం. ఏమై ఎవరైనా ఒకటే, నాకు అందరూ ఒకటే. నేను చెప్పు ఊరుకుంటాను, చేతులు కడుక్కుంటాను, మీ ఇష్టం. అది తీసిన దాకా మీ దగ్గర నేను కూర్చోను. అర్థమవుతుందా? ఒక వైరాగ్యం కలుగుండు. ఇంటికి వెళ్ళంగానే ఎవడో వచ్చాడు, వాళ్ళు ప్రార్థన వాళ్ళే, అయ్యా ఊరుకోవట్లేదు. ఒకళ్ళు నాకు చెప్పారు తెలుసా, మన చర్చిలో ఉన్న వాళ్ళు ఎంత రగడైన కొంతమంది ఉన్నారు. ఎన్ని గొడవలైనా సరే వాళ్ళు ఉన్న ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని బట్టి నేను ప్రభుని కనపరుస్తున్నాను. ఎన్నో గొడవలు జరిగినాయి, వాళ్ళు నా దగ్గర చెప్పి ఏడ్చారు, బాధపడ్డారు. అయినా నేను మీ ఉపదేశం నుంచి వైదొలగిపోనని నాకు ఉత్తరం ఇచ్చారు. నిజంగా ఈ రోజుకి వాళ్ళు అట్లాగే ఉన్నారు కొంతమంది బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆ బంధువులే చూడండి, ఇంటి పట్టు వాళ్ళే, తోడబుట్టిన వాళ్ళే కొంతమందికి రివర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. తోడబుట్టిన వాళ్ళే అయినప్పటికి కూడా తోడబుట్టినోడినైనా వదులుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ వైరాగ్యముల నుంచి తొలగిపోవడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి విశ్వాస బృందం లగవాలి. ఉంటారులేండి రోడ్డు మీద, ఉంటారులేండి బంధువులే వ్యతిరేకంగా ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా నీ భక్తికి ఎవడు అడ్డుపడిపోతున్నాడు, నీ పరిశుద్ధతకి ఎవడు అడ్డు వస్తున్నాడు, లేదంటే నీ సమర్పణ కావచ్చు, వైరాగ్యానికి కావచ్చు. అయ్యా చాలా మంది చెప్తారు, నేను వాక్యానుసారంగా ఉండాలనుకుంటున్నాను కానీ కొంతమంది మాటల ద్వారా ఉండలేకపోతున్నానంటారు. మనుషుల ద్వారా శ్రమల్లోనికి వెళ్ళిపోయిన వారిని నా ప్రభు కాపాడుతాడు. మీరేమీ భయపడొద్దు. అర్థమవుతుందా? మీరేం భయపడొద్దు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు మనుషుల ద్వారా శ్రమలోకి వెళ్ళారు. వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయలేదు పాపం, మనుషుల ద్వారా వాళ్ళు శ్రమలోకి వెళ్ళారు. కాబట్టి నా దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్యలో దిగి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. 4వ వాడిగా పరిచేసిన వాడు ఆయన.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు అనబడేవారు విశ్వాసం కలిగి ఉన్నారు. మీరు ఆమేన్ చెప్పాలి. నేను స్టేట్మెంట్ చెప్తాను, ఉండండి. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమేన్ అనండి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అనబడేవారు విశ్వాసం కలిగి ఉన్నారు, వైరాగ్యం కలిగి ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు, ప్రతిష్ఠత కలిగి ఉన్నారు, ఒక చక్కటి తీర్మానం కలిగి ఉన్నారు, యథార్థత కలిగి ఉన్నారు, నమ్మకం కలిగి ఉన్నారు. అయితే వారితో వచ్చిన సహోదరులు ఎలా ఉన్నారంటమ్మా? వీళ్ళకున్న విశ్వాసం వాళ్ళకి లేదు అని చెప్పండి. వీళ్ళకున్న విశ్వాసం వాళ్ళకి, వీళ్ళకున్న వైరాగ్యం వాళ్ళకి, వీళ్ళకున్న సమర్పణ వాళ్ళకి, వీళ్ళకున్న ప్రతిష్ఠత వాళ్ళకి, వీళ్ళకున్న తీర్మానం వాళ్ళకి, వీళ్ళకున్న యథార్థత వాళ్ళకి, వీళ్ళకున్న నమ్మకం వాళ్ళకి, వీళ్ళకున్న శక్తి వాళ్ళకి, వీళ్ళకున్న బలం వాళ్ళకి. లేనోళ్ళు లేనట్టుగా మూసుకూర్చోవాలి. ఎందుకు వాగుతాం? వాగకూడదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే లేదు కదా, నెబుకద్నెజరు అంటే లోకస్తులు, వాళ్ళు సినిమాకి వెళ్ళారు, నువ్వు రా. మేము ప్రార్థన చేస్తున్నాము, ఏమి అవదు, నువ్వు రా. వీళ్ళందరూ లోకస్తులు, నిన్ను టార్చర్ పెడతా ఉంటారు. ఉపదేశ క్రమములో నిలబడినెవరు, ఉపదేశం యొక్క పునాదులో నిలబడినెవరు, అపోస్తుల సహవాసంలో కలవనివ్వరు, విడిగా మాట్లాడుతుంటారు. జ్ఞాపకం చేసుకోండి, నీకు మనుషుల ద్వారా శ్రమ వస్తుందంటే, మనుషుల ద్వారా నిందొస్తుందంటే, నీ కుటుంబంలో రెండవ వ్యక్తిగా నా ప్రభు ఉద్భవిస్తాడు, లేదా నాలుగో వ్యక్తిగా ఉద్భవిస్తాడు, మూడో వ్యక్తిగా ఉద్భవిస్తాడు. ఎవడు నిన్ను చెయ్యన్నా, ఎవడు నిన్ను వద్దన్నా, ఎవడు నిన్ను కాదన్నా, నా దేవుడు కాదనుకునేవాడు కాదు, నా దేవుడు వదిలేసేవాడు కాదు, నా దేవుడు దూరం పెట్టేవాడు కాదు. ఒకటి ఇప్పుడు నేను చెప్తున్న చాలా జాగ్రత్తగా వినండి. సమర్పణ పరులకి శ్రమలు వస్తున్నాయి, సమర్పణతో ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. పరిశుద్ధులు హింసించబడుతున్నారు. నీతిమంతులకే శ్రమలు, విశ్వాసపరులకే శ్రమలు, అద్వితీయులకే శ్రమలు, ఉపవాసం ఉంటున్న వారికే శ్రమలు, వైరాగ్యంగా ఉంటున్న వారికే శ్రమలు, ప్రతిష్ఠతగా ఉంటున్న వారికే శ్రమలు, ఉపదేశాన్ని పట్టుకున్న వాళ్ళకే శ్రమలు. కానీ నా దేవుడు నిన్ను కాపాడుతాడు, నా దేవుడిని రక్షిస్తాడు, నా దేవుడిని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎప్పుడు బాధపడొద్దు. నేను ఇంత భక్తి చేసి నాకెందుకు శ్రమలని, నా దేవుడిని కాపాడతాను. నేను ఇస్తున్నా 100కి 100% నేను భరోసానికి ఇస్తున్నాను. నువ్వు ఎవ్వడి కాళ్ళు కడగొద్దు, ఎవ్వడికి నువ్వు తల దించొద్దు, ఎవడి ముందు నువ్వు లొంగొద్దు. ఎంత రగడ జరగని, నేను చెప్తున్నా వినండి, ఎంత రగడ జరగని ప్రార్థన చేయి, వాళ్ళని మార్చమని ప్రార్థన చేయి. అంతేగాని నీ సమర్పణ వదులుకోవద్దు, నీ ప్రతిష్ఠత వదులుకోవద్దు, నీ త్యాగాన్ని మర్చిపోవద్దు, ఉపదేశాన్ని వెనక పడేయొద్దు, దేవుని మాట వమ్ము చేయొద్దు. ఏది జరిగినా సరే, ఎంత జరిగినా సరే, నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వైరాగ్యంగా ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మనం ప్రతిష్ఠతగా ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మనం వాక్యాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కానీ వస్తున్న శ్రమల్లో నా దేవుడు నిన్ను కాపాడుతాడు. అర్థమైందా? అందరికి వచ్చే శ్రమలు వేరు, పరిశుద్ధులకు వచ్చే శ్రమలు వేరు. పరిశుద్ధులకి మంచి చేస్తే శ్రమలు వస్తాయి. పరిశుద్ధులకి వాళ్ళు మంచిగా చేస్తారు కానీ వాళ్ళకి శ్రమలు వస్తాయి. వారి వాక్యాన్ని ఫాలో అవుతారు, వాళ్ళకి శ్రమలు వస్తాయి. వారు అన్ని తీసేస్తారు, వాళ్ళ మీదే గొనుగుళ్ళు, వాళ్ళ మీదే అలుగుళ్ళు. పద్దాకల ప్రార్థన చేస్తారు, పద్దాకల ప్రార్థన. మీరు పద్దాకల రోజున ఎవడమ్మా ఆడపెట్టిందని అనే ఉండొచ్చు మెల్ల దగ్గర వాళ్ళు అన్నారా? ఎవడమ్మా ఆడపెట్టింది, రోజు వెళ్ళిపోతున్నారు తెల్లబాట్లు వేసుకొని. ఓ పెద్ద మీరే పరిశుద్ధులు, ఇన్ని నిందలు వేస్తారు తెలుసా అని, నిందలన్నీ పడే ఉన్నావులే అనుకున్నట్టు చూస్తున్నారు. నీకు పడ్డారు మీరన్నీ, మీ ఒళ్ళు రాడ్డు తేలిపోయినాయి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్ని పడ్డానికైనా సిద్ధమేనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వైరాగ్యం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. చెప్పండి, వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకో మాట, వైరాగ్యం కలిగిన వాడు సింహభూంలోకి వెళ్ళిపోయాడు. దానియేలు, దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రతిష్ఠత, వైరాగ్యం, సమర్పణ అనే వాళ్ళు అందరూ శ్రమల్లో ఉన్నారు ఈ పూట. మీరు జ్ఞాపకం చేసుకోండి, నామకార్థ భక్తి చేయొద్దు. మీరు ఇలాంటి భక్తి చేయండి. మీరు కలిగి ఉంటే ముక్కు సూటిగానే భక్తి చేయాలి. అర్థమవుతుందా? కత్తి వంటి భక్తి చేయాలి. ఎందుకంటే భక్తి జీవితం చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ చేస్తే నా దేవుడు అంచులంచులుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగాక.
నమ్మి కూడా వైరాగ్యము లేని వారి ద్వారా నమ్మి వైరాగ్యం కలిగి ఉన్న వారికి ఏమొచ్చినాయి అమ్మా? కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు నేను టార్చర్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రార్థన వాళ్ళే, నిన్ను నిందలేసే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, వాళ్ళు బాప్తిజాలు తీసుకున్నారు కదా, తీసుకున్నారా లేదా? వాళ్ళు నిన్ను అనేవాళ్ళు బాప్తిజాలు తీసుకున్నారా? మందిరాలకు వెళ్తున్నారా? బల్ల తీసుకుంటున్నారా? తీసుకుంటారమ్మా. ఈ రోజున పరిశుద్ధులకు కొంతమంది ఆటంకకరంగా ఉంటున్నారు, పరిశుద్ధుల యొక్క వైరాగ్యానికి ఆటంకకరంగా ఉంటున్నారు, పరిశుద్ధుల నీతికి ఆటంకకరంగా ఉంటున్నారు, పరిశుద్ధుల భక్తికి ఆటంకకరంగా ఉంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, నువ్వు కూడా ఆటంకంగా ఎవ్వరి భక్తికి నువ్వు ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు కూడా ఆటంకంగా ఉంటున్నావేమో, పరిశుద్ధులు అనగా దైవజనులు, శద్రకు మేషకు అబేద్నెగోలను పద్దాకలు అనలేను కానీ వాళ్ళ ముగ్గురిని కలిపి పరిశుద్ధులు అంటాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు అన్నప్పుడల్లా వాళ్ళ ముగ్గురు పేర్లు మీకు గుర్తుకు రావాలి. పరిశుద్ధులకి ఎవరు అడ్డంకంగా ఉన్నారమ్మా? విశ్వాసులేనండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే చెప్పరే. పరిశుద్ధులకి ఎవరు అడ్డమమ్మా? విశ్వాసులే, మన ఇంటి వాళ్ళే, మన ఇంటి పేరటోళ్ళే, బయటోడెవడు కాదు, మనకు తెలిసిన వాళ్ళే, మన సందు పక్కన వాళ్ళే, మన ఇంటి పోయిన వాళ్ళే, మన ఇంటి కింద వాళ్ళే, మన ఇంటి వెనకాల వాళ్ళే. వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు భక్తి చేస్తుంటే, వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు ఆభరణాలు తీసేస్తుంటే, వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు వైరాగ్యంగా బ్రతుకుతుంటే, వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు భాషలు మాట్లాడుతుంటే, వాళ్ళకి నచ్చట్లేదు నువ్వు గెంతుతుంటే, వాళ్ళకి ఏది నచ్చదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరమ్మా మళ్ళీ? బయట వాళ్ళ? ఏ పెరుసక్క బయట వాళ్ళు అనేది మనల్ని? ఎవరు పెరుసక్క అనేది మనల్ని? నల్ల బైబుల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. కానీ నా దేవుడు నిన్ను కాపాడును గాక, నా దేవుడు నిన్ను రక్షించును గాక, నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఇలాంటి మందంతా ఏ మైదానంలో ఉంటారమ్మా? దురామైదానం అనండి. దురామైదానంలో ఉంటారు. ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు దురామైదానంలో. ఆటంకాలు ఇప్పుడు నేను చెప్పేది, ఆటంకపరిచేటువంటి మైదానంలోంచి మనం పారిపోదుముగాక. నువ్వు ఎవరికి ఆటంకం ఉండొద్దు, ఎవరు నీకు ఆటంకంగా ఉండొద్దు. ఒకవేళ ఎవరైనా నీకు ఆటంకంగా ఉంటే దేవునికి స్తోత్రం పక్కన పెట్టండి. మెయిన్ నువ్వు ఆటంకంగా ఉండొద్దు, పరిశుద్ధులకు ఆటంకంగా ఉండొద్దు, ప్రార్థనా పరులకు ఆటంకంగా ఉండొద్దు, భక్తి పరులకు ఆటంకంగా ఉండొద్దు, విశ్వాస పరులకు ఆటంకంగా ఉండొద్దు. చాలా తప్పది. అన్నీ తెలిసిన వాళ్ళే ప్రార్థన చేయొద్దంటే ఎంత మూర్ఖత్వం అమ్మా. అన్నీ తెలిసిన వాళ్ళే ఉపవాసం ఉండదులే తినేయంటే ఎంత భయంకరమమ్మా. ఏలియా అన్నీ తెలిసిన వాళ్ళు అంటున్నారు కదయ్యా, చంప చెల్లు అనిపిస్తుంది మనకి. మళ్ళీ వాళ్ళు మన చర్చికే వస్తారు. ఏంటి వాక్యం చెప్తుంటే ఎవరెవరో గుర్తొచ్చేస్తున్నారు కదమ్మా. కేజీ అక్క దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చర్చోళ్ళే, బాగా వాక్యాలు విన్నోళ్ళే ఎందుకంత ఆటంకంగా ఉంటున్నారు? ఎందుకంత అభ్యంతరకరంగా ఉంటారు కొంతమంది? ఉండొద్దు. భక్తి విషయంలో నువ్వు ఆటంకంగా ఉన్నావంటే చాలా నష్టపోతావు. జాగ్రత్త ప్రియ దైవజనమా. కొంతమంది దైవజనులకు ఆటంకంగా ఉంటారు, దైవజనుని యొక్క సమర్పణకు ఆటంకంగా ఉంటారు, దైవజనుని ప్రతిష్టకు ఆటంకంగా ఉంటారు, దైవజనుడు తీసుకున్న తీర్మానానికి ఆటంకంగా ఉంటారు. ఇంకో విషయం చెప్పనా, ఉపదేశానికి కూడా ఆటంకంగా ఉండేవాళ్ళు లేకపోలేదు, చెప్పే బోధకు కూడా సెటైర్లు వేసేవాళ్ళు లేకపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటో పెరుసక్కకి అయ్యో గుర్తొచ్చేస్తారు, ఎవరెవరో అని ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసావు బుజ్జి తల్లి? ఆలోచించండి ప్రియ దైవజనమా. సేవకులకి ఆటంకకరంగా ఉండేవాళ్ళు లేరా? మీరు బయటకు ఉండకపోయినా లోపల ఆటంకమే. పరిశుద్ధులు అనగా సేవకులు, ఉపదేశం అనగా దేవుని నోట నుంచి వచ్చే మాట ఎంత మంది ఆటంకంగా ఉంటారో. ఈరోజు వాక్యం చెప్పారు కదా అయ్యగారు, నిన్న చెప్పారులే. ఏదైనా ఇంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎవరో ఒకరు నీతో నిన్నేగా చెప్పింది, చెప్పారులే నువ్వు చెయ్యి. ఆటంకం ఏంటి? నీ ఆటంకం నిన్నే కదా చెప్పింది ఆ మాట.
ఒకవేళ ఎవడో ఒకడు గుర్తు చేస్తే నువ్వేంటి అంత సాగదీసి మాట్లాడుతున్నావు అంటే నీకు ఉపదేశం మీద ఎంత ఆటంకం కలిగి ఉన్నావు, నువ్వు ఎంత విభ్రాంతి మనస్సు కలిగి ఉన్నావు, ఎంత దారిద్ర్యమైన మనస్సు కలిగి ఉన్నావు. ఆలోచించండి ఒక్కసారి ప్రియదవిచ్చినమా. నువ్వు దురామైదానములో లేవా? ఈ దురామైదానములో ఉన్న వాళ్ళందరూ ఆటంకాలు, కలహప్రియులు, వీళ్ళు ఆటంకాలు పెడతా ఉంటారు. భక్తి జోలుకొస్తే రగడ, ప్రార్థన జోలుకొస్తే రగడ, ప్రార్థనలు చేసేటప్పుడే రగడ. అన్ని విషయాలు బాగానే ఉంటారు, ఇంట్లో ప్రార్థన చేద్దాం అనుకునేసరికి రగడ, ఆటంకం, అభ్యంతరాలు, సహకరించరు, సపోర్ట్ చేయరు, తోడ్బలం ఇవ్వరు, కించపరిచే మాటలు మీలో కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ పోలేదు ఆ దురాత్మ శక్తి, ఆ ప్రభావాలు ఇప్పటికీ వెళ్ళిపోవట్లేదు మీలో. ఎంత ఆటంకంగా ఉండిపోతున్నావమ్మా బోధకి, ఎంత ఆటంకంగా ఉంటున్నావమ్మా దైవజనుడికి, ఎంత ఆటంకంగా ఉంటున్నావమ్మా విశ్వాసులకి, ఎంత ఆటంకంగా ఉంటున్నావమ్మా నీ తోటి సహోదరులకి. తప్పు కదా, అది చాలా అన్యాయం కదా. ఆలోచించండి. ఆటంకంగా ఉండేది ఎవడో ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నవాడు కాదు ఇప్పుడు ఆటంకంగా ఉంటుంది. దైవజనుల ఆటంకాలు, విశ్వాసాలకి విశ్వాసాల ఆటంకాలు, ప్రార్థనా పరులే ఆటంకాలు, సమర్పణ పరులే ఆటంకాలు. బాబా ఎలా ఉంటుందండి? ఒక విషయం చెప్పినా, మనల్ని ఎవడైనా బయటోడంటే బాగానే ఉంటుంది, కానీ మనం ఒక రోజు అట్లా బాధపడి మానేస్తాం, కానీ మన ఇంట్లో వాళ్ళేవంటే అట్లా ఉంటుందమ్మా. రోజు మనం వాళ్ళ ముఖం చూడాలి, రోజు వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేం. వాళ్ళకి మనకి ఏదైనా రగడ జరిగి ఎంత కుమిలిపోవాల్సి వస్తుంది. ఈ రోజున సంఘములో ఉన్న వారికే ఆటంకాలు. ప్రతి విషయంలోనూ ఒక ఆటంకంగా మారిపోయావా? అయితే నువ్వు దురామైదానములో ఉన్నావు, జాగ్రత్త. ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటి తెలుసా? ఆ దురామైదానముల నుంచి పారిపోమ్మని దేవుడు హెచ్చరించుచు ఉండగా ఆటంక పరులందరూ కూడా ఇప్పుడు అనుకూలంగా మారిపోదురుగాక. ఇప్పుడు మీరందరూ పరిశుద్ధులకి ఎలా మారాలమ్మా? అనుకూలంగా మారాలి అని చెప్పండి. పరిశుద్ధులందరికి ఎలా మారాలి? ప్రార్థనా పరులకు ఎలా మారాలి? భక్తి పరులకు ఎలా మారాలి? విశ్వాస పరులకు ఎలా మారాలి? వైరాగ్య పరులకు ఎలా మారాలి? ప్రతిష్ఠిత పరులకు ఎలా మారాలి? సమర్పణ పరులకు ఎలా మారాలి? నమ్మకమైన వారికి ఎలా మారాలి? ఉపదేశానికి ఎలా మారాలి? దైవజనులకు ఎలా మారాలి? అనుకూలంగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పరే. అనుకూలంగా ఉండడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని కూడా డిస్కరేజ్ చేయొద్దు, ఎవరిని కూడా మీరు కిందకి నొక్కొద్దు, ఆటంకంగా ఉండొద్దు. భక్తి విషయానికి వస్తే రాజీ పడినటువంటి తత్వాన్ని కలిగి ఉండండి సంఘం అందరూ. మీలో చాలా మంది నిజంగా అదెందుకు ఇదెందుకు అనే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆ దెయ్యం 24వ సంవత్సరం వెళ్ళిపోతే చాలా భయంకరం. నిన్ను చంపి నిన్ను రక్త పిచాచది, నిన్ను తాగేస్తుంది రక్తం అంతా. 25వ సంవత్సరంలో రక్తం లేదని మళ్ళీ నా దగ్గరికి వస్తూ ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పరే. అది కర్ణ పిచాచి, అది రక్త పిచాచండి. ఒక మాట చెప్తున్నాను వినండి. ఒక అయ్యగారు అంటే వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట, ఎల్లకెళ్ళకు వాళ్ళ అక్కన వేసుకుని వెళ్ళాడంటే. దేవునికి స్తోత్రం. అసలు ఆయన ఎవరిని తీసుకెళ్ళరంటే పేరెంట్స్ని బయట దేశాలకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అక్క పద్దాకలు, వరే నేను వస్తాను రా, నేను ఏమి అనను, వచ్చి కూర్చుంటాను రా అందంట. సొమ్ములన్నీ దిగేసుకుని వెళ్ళిందంట ఆయనతో పాటు. పాస్టర్ గారు వాళ్ళ అక్క 7 వారాల నగలో, మరి 14 వారాల నగలో నాకు తెలియదు, కానీ సొమ్ములన్నీ దిగేసుకున్న కింద నుంచి పైదాకా చూసాడంటే, కానీ ఏం మాట్లాడలేదంట. వెళ్ళిపోయి కూర్చొని ఆయన వాక్యం చెప్తున్నాడు. స్టేజ్ మీద కూర్చొని వాక్యం చెప్తే మా తమ్ముడే అని అందరికి చెప్పేసిందంట. మా తమ్ముడేం చెప్పకపోతే బాగానే ఉండు. సొమ్ములని దిగేసుకొని ఆయన ఏమి ఇంత సమర్పణగా ఉంటే తెల్లబట్టలు వేసుకుంటే ఇవన్నీ పట్టుసీర కట్టుకుని సొమ్ములని దిగేసుకుని మా తమ్ముడు అని అంటే వాళ్ళు అనుకున్నారంట పెద్ద మచ్చేసి పంపించారంట. అయ్యగారు ఏమి ఎలా ఉన్నాడు, ఆ లక్కేంటి ఎట్లా ఉంది, దెయ్యం మాదిరి అన్నారంట. ఇప్పుడు అయ్యగారికి ఆటంకంగా ఉందా, అయ్యగారికి అనుకూలంగా ఉందా? లక్క ఆటంకమే. చేతులకి పేళ్ళ పెట్టుకునే వాళ్ళు లేకపోరు, ఆటంకం. బర్రె పేళ్ళ పెట్టుకునే వాళ్ళు లేరా? దరిద్రం. పెంట పూసినట్టే చేతులకి మరి గోల రంగులు వేసేవాళ్ళు లేకపోరు, దరిద్రం. దేవునికి స్తోత్రం. అదంతా పెంట ఎక్కడి నుంచి పూసుకుంటాం అమ్మ? పెంట కంపు కొడుతుంది వాళ్ళ దగ్గర, తెలుసా? చేతులు ఒళ్ళంతా కంపు వచ్చేస్తుంది మీరు ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తుంటే. నెయిల్ పాలిష్లు వేసుకోవటాలు మానకుండా లేకపోరు.
ఇంత సమర్పణ కలిగిన దైవజనుడు చర్చికి నువ్వు ఎలా రావాలి? సమర్పణగానే రావాలి. నువ్వు సొమ్ములను దిగేసుకొని ఇటు కనకంబరాలు ఏడాలు తీసుకొని ఇటు మల్లెపూలు ఏడాలు దెయ్యం మాదిరి కర్ణ పిచ్చాచి మాదిరి వచ్చావనుకో ఎవరికి వస్తుంది పేరు? నిన్ను అనరు, ఎవరినంటారు? మరి నన్ను వస్తారు తూ ఎదవని. ఒకవైపు దైవజనుడికి ఆటంకం. ఈ దైవజనుడు ఇంత సమర్పణగా ఊగిపోయి ప్రసంగం చేస్తాడు, నువ్వేమో ఆ ఎలక్కొంపు సెంట్లు కొట్టుకుంటా వస్తారు. సెంట్లు కొట్టుకోకూడదు, తెలుసా విషయం మీకు? ఎంత ఆటంకాలండి. దైవజనుడు పరువు తీయడం కాదు ఇవన్నీ కూడాను. ఇంత సమర్పణ కలిగి అయ్యగారు వాక్యం చెప్తుంటే వీళ్ళేంటి ఇలా తయారవుతున్నారని నన్ను అంటారు, మిమ్మల్ని అనరు. వీళ్ళేంటారు బాబు సంఘం వాళ్ళు దయ్యం మాదిరి రెడీలు అయిపోతున్నారు. ఇంకా దయ్యాలైనా బాగుంటే ఏమో దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు కాదు, మిమ్మల్ని ఫంక్షన్లో పేరెంటాలు వచ్చినప్పుడు చూడాలి మిమ్మల్ని. మార్కెట్లోని పూలన్నీ నీ నెత్తి మీదే ఆ కంపు కొట్టుకుంటా. లోకముల పువ్వులు ఎంత సువాసన ఇస్తాయో ఆ పూల కంటే నీ ఒళ్ళే సువాసనగా ఎలక్కంపది నేను అంటాను. అది సువాసన నన్ను. డ్రైనేజీ వాసన ఇప్పుడు పిలిచారా మీరు? ఎంత ఆటంకం అండి. అయ్యగారు అన్నీ తీసుకొని సమర్పణగా ఉన్నారు, నువ్వు కూడా సమర్పణలోకి రావాలి. ఎందుకు వస్తున్నావు మరి సంఘానికి? ఏ సంవత్సరం మారుతావు? చాలామంది అన్నీ తీసేశారు, నువ్వు ఇంకా ఏ కాడికి రాలేదు. దైవజనుడికి ఆటంకం అంటే ఇదే, ఏది కాదు. అయ్యో మేము ఎట్టా ఆటంకపరుస్తామండి, తప్పు కదండి. నువ్వు ఈ పనులు చేసుకుంటే ఆటంకపరుస్తున్నావు. నా చర్చ అని అసలు చెప్పాకండమ్మా. సొమ్ములు వేసుకొని వెళ్ళేవాళ్ళు పెళ్ళిళ్ళకి పేరంటానికి నా చర్చి పేరు చెప్పాకండమ్మా. ఎక్కడో వెళ్తున్నాను అనండి అమ్మ, దేవునికి స్తోత్రం. నా పరువు తీమాకండి. వేసుకుపోయారు కానీ దేవునికి స్తోత్రం, నా పేరు చెప్పాకండి. జాగ్రత్తగా సమర్పణ కలిగినోడి దగ్గర సహవాసం చేసేటప్పుడు సమర్పణ నీకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులతో సహవాసం చేసేటప్పుడు పరిశుద్ధత నీకు రావాలి. ఇంకో విషయం చెప్పనా, ఆ బాబులోని దేశంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ ఈ ముగ్గురుతో ఉన్నారు కదమ్మా, సహోదరులందరూ. మరి వీళ్ళు ఎవరితో సహవాసం చేసినట్టున్నారు? బాబులోని ప్రజలతో సహవాసం చేశారు. ఆ బాలురందరూ కూడా యవనస్తులు. నీ సహవాసం ఎవరితో ఉంటే వాడి బుద్ధులు నీకు వస్తాయి. నీ సహవాసం ఎవరితో ఉంటే వాళ్ళ లక్షణాలు నీకు వస్తాయి. నీ సహవాసం దైవజనుడితో ఉండి చూడు. నీ సహవాసం జయరాజు గారనే దైవజనుడితో ఉంటే ఏ సొమ్ము ఉండదు నీ శరీరం మీద. నీ సహవాసం నాతో లేదు కాబట్టి ఇంకా రంగురంగులు మారుస్తున్నా, వారానికి వచ్చి రోజుకొచ్చి. దేవునికి స్తోత్రం చెప్పరే. ఎక్కడో తగులుతుంది మీకు, అందుకే చెప్పట్లేదు. ఇప్పుడు ఆ సహోదరులందరూ సహవాసం శద్రకు మేషకు అబేద్నెగోలతో ఉంటే వాళ్ళు మొక్కేవాళ్ళు కాదేమో, మొక్కర్లే. వీళ్ళ సహవాసం వీళ్ళ ముగ్గురుతో లేదు, పరిశుద్ధులతో లేదు. వాళ్ళ సహవాసం లోకస్తులతో ఉంది, శపించబడిన వాళ్ళతో ఉంది. లోకములు ఉన్న రంగులన్నీ దిగేసుకున్న వాళ్ళ దగ్గర సింగరేణులతో తిరిగారు వాళ్ళు. సింగనాదాలు చేసే వాళ్ళతో తిరిగారు, సింగనాదాలు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారు. కాబట్టి వాళ్ళు లపట్టని మొక్కేశారు, ఆ విగ్రహానికి మొక్కేశారు, ప్రతిమకు మొక్కేశారు. కానీ వీళ్ళు ఒక వైరాగ్యం కలిగి ఉన్నారు అంతమందిలో. దేవునికి స్తోత్రం కలుగనగా దేవుని పేరు నిలబెట్టారు. అంతేకాదు, మేము మమ్మల్ని అగ్నిలో పడేసినా పర్లేదు. ఈ రాజు అంటాడు, మరే వాళ్ళు విశ్వాసలే, నువ్వు విశ్వాసమే, నువ్వేంట్రా అంత టెక్కుపోతున్నామని ఆయన తిడతాడు. వెళ్ళి ఎంత చెడ్డ పేరు వస్తుంది, ఎంత ఆటంకంగా ఉంటారు కొంతమంది. జాగ్రత్త, జాగ్రత్త. పరిశుద్ధులకు ఒకవేళ నువ్వు ఆటంకంగా ఉన్నా, మేము బాధపడినా, మేము శ్రమలోకి వెళ్ళిపోయిన దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఆటంకం పరిచేవాడిని ఏం చేస్తాడు తెలుసా దేవుడు? ఇప్పుడు నేను 4-5 విషయాలు చెప్తాను నేను మీకు. నువ్వు అనుకుంటున్నావు మేము ఆటంక పరిచేస్తున్నాము, ఏమో అవ్వదులే. దేవునికి స్తోత్రం, మేము ఎట్లాగే బ్రతుకుతాం, ఎట్లాగే జీవిస్తాం. తిట్టుకున్నారు జయరాజు గారు, నేను బాగానే అనుకుంటున్నావు. నేను ఆ విషయం తెలిసి బాధపడతానేమో, కష్టపడతానేమో, ఒక శ్రమలోకి వెళ్ళిపోతానేమో. కానీ నా దేవుడు నాకు ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, బయటకు తీసుకొస్తాడు. నీ పరిస్థితి ఏంటి రేపటి రోజున? ఆటంక పరవటమేనా ఇక నీ పని? పొద్దాకల దైవజనుడిని ఆటంకపరుస్తుమేనా? దైవజనుడి మాట వినే పద్ధతి లేదా నీకు? దైవజనుడి మాట వినవా?
నీ సహవాసం అసలు దైవజనుడితో ముందల బలంగా ఏర్పాటు చేసుకో. అప్పుడు నువ్వు దేవునికి అనుకూలంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ముందల ఇక్కడ ఉన్న విశ్వాసులకు అనుకూలంగా మారు. తర్వాత సంగతి దేవునికి అనుకూలంగా మారేది. ఇక్కడ ఆటంకపరచొద్దు. నువ్వు నీ ద్వారా ఎవ్వరిని ఏ మాట అనొద్దు. నీ ద్వారా దైవజనుడిని తిట్టొద్దు, నీ ద్వారా సంఘాన్ని తిట్టొద్దు, నీ ద్వారా పక్కన కూర్చున్న విశ్వాసిని తిట్టొద్దు. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అనుకూలంగా. అనండి గట్టిగోసారి. ఈ దురామైదానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆటంకాన్ని కలగజేసే వాళ్ళు అంటే నాకు నిజంగా భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో మా సంఘం ఆటంకం కలిగించే సంఘంగా ఉండొద్దు. హల్లెలూయా. మన సంఘం ఎలా ఉండాలమ్మా? అనుకూలంగా. అనండి. ఎవరికి అనుకూలంగా? పరిశుద్ధులకి. ఎలా ఉండాలి? ప్రార్థనా పరులకు ఎలా ఉండాలి? దైవజనునికి ఎలా ఉండాలి? ఉపదేశానికి ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బోధ గిరిపురం మొత్తం తెలిసి నేను ఎలాంటి బోధ చేస్తాను. మీరు మాత్రం సింహరానుల్లాగా తిరిగారనుకో ఎవరినంటారు? గిరిపురం వాళ్ళు వినాలి. నన్నే తిడతారు, తువ్వు అంటారు. చెప్పించు కొట్టినా కొట్టాలని ఉంది అందరికి. నాకు ఆటంకంగా ఉంటారు, అనుకూలంగా ఉంటారా? ఎవరైనా సరే అసలు మిమ్మల్ని అసలు అక్కడోళ్ళు కాదు, ఇక్కడోళ్ళు, ఆ పేటోళ్ళు కాదు, ఈ పేటోళ్ళు కాదు, మీ అయ్యగారు ఈ వాక్యం చదువుతుంది నువ్వేంటి ఎట్టున్నావు అని అన్నారా? మీరెందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడు మీ అయ్యగారు అంత వాక్యం చెప్తారు కదా, నువ్వేంటి ఎట్లా ఉన్నామని ఎవరినో ఒకరు అనే ఉంటారు. ఇంతకిలుగా ఉన్నావేంటి ఆయన అంత సమర్పణతో వాక్యం చదువుతుంటే? అసలు పరిచర్య పిల్లల్ని అన్నారు వీళ్ళు మీకు సెట్ కాదని. సిగ్గుపోయింది వాళ్ళకి. నాకు ఆటంకంగా ఉన్నారు పరిచర్య పిల్లలు. చాలా నెలలు, చాలా సంవత్సరాలే ఉన్నారమ్మా. మొన్నటిదాకా కూడా అన్నారా మిమ్మల్ని? అసలు వీళ్ళు మీకు సెట్ కాదండి, మీకు వేస్ట్ అండి వీళ్ళు. ఆటంకంగా ఉంటే ఏ శ్రమలు వస్తాయో చెప్తా ఇప్పుడు మీకు. జనవరి నుండి 25వ సంవత్సరం నుండి అయ్యగారు ఎంత ప్రార్థన చేస్తారు, వీళ్ళేమో బయటకు వచ్చి ఏమీ లేదు, అక్కడ తూతూ మంత్రం. మగపిల్లలు కొంచెం ఆడపిల్లలు తీసుకెళ్ళినా కొంచెం అందంగా ఉండేది అక్కడ. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు జనవరి నుండి వెళ్ళాలి కదా. మీరు ఎట్లా మారుతారో, నన్ను తిట్టిస్తారో, మీరు ఏంటని మిమ్మల్ని అనరు, నన్నే అంటారు. మిమ్మల్ని ఏమనరు. మీరు పాలు తాగే పిల్లలు కదా, మిమ్మల్ని ఒక్క మాట అనరు ఎవరు. ఆయన ఏంటి అట్టున్నారు, మీరేంటి ఎట్టున్నాడు. ఇక వాళ్ళే విన్నప్పుడు మేమెందుకు వినాలని మైండ్ సెట్ వచ్చేది జనాల్లో. ఆయన వెనకాల ఉన్న వాళ్ళే వింటలేదు, మేమెందుకు వినాలని వచ్చేస్తుంది. నాకు ఆటంకం. ఎట్టి పరిస్థితుల్లో మన సంఘంలో దైవజనుడికి ఆటంకంగా మారకూడదు, అనుకూలంగా మారిపోవాలి. దైవజనుడికి సహకారులుగా మారిపోవాలి. హల్లెలూయా. యెహోషాపాతు ఎవరమ్మా? గట్టిగా చెప్పండి. నేను బైబిల్లో చెప్పలేదు, నాకు వెళ్ళి చూడండి. యెహోషాపాతుతో దేవుడైన యెహోవా అన్నాడు, నువ్వు అన్యజనులతో నువ్వు కాపురం ఉండొద్దు, అన్యజనులతో సహవాసం చేయొద్దు. నువ్వు ఏమన్నాడమ్మా? అన్యజనులతో నువ్వు సహవాసం చేయొద్దు. అసలు వారికి నీకు పొత్తు ఉండొద్దు అంటే పెద్ద పెద్ద గోళ్ళ కట్టేసాడు. నా వైపు చూడాలి. పెద్ద పెద్ద గోళ్ళ కట్టేసేసాడు. ఇక ఆ దేశం వాళ్ళు ఇటు రాకుండా, ఈ దేశం వాళ్ళు అటు వెళ్లకుండా దేవుని ప్రజలకి అన్ని జనులకి పెద్ద గోళ్ళ కట్టేశాడు. చుట్టూరా మొత్తం బిగించేశాడు తలుపులు. కొన్ని రోజులైన, కొన్ని నెలలైన వ్యాపారం మీద బాగా పడిపోయింది. యెహోషాపాతు అంటే దేవుని బిడ్డలది వ్యాపారం లేదు. ఎందుకంటే వారితో వ్యాపారం చేస్తే లాభం వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు దేవుడు వాళ్ళతో సహవాసం చేయొద్దు అన్నాడు కదా. వ్యాపారం డౌన్ అయిపోయిందని చెప్పి యెహోషాపాతు ఏం ఆలోచించాడంటే నెమ్మదిగా డోర్లు తెరిచాడు. నెమ్మదిగా ఇటోళ్ళు అటు వెళ్తున్నారు, అటోళ్ళు ఇటు వస్తున్నారు. వాళ్ళతో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సరే వ్యాపారాన్ని మట్టికి పక్కన పెడదాం, వ్యాపారం మటుకు పక్కన పెడదాం. వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇస్తున్నాడు. చూడండి, అన్య జనులు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, అన్ని జనుల పిల్లలు పట్టుకొని పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. దేవునికి భయంకరంగా కోపం వచ్చింది. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఈ యెహోషాపాతు ఆ రాజ్యంలో ఉన్న రాజులు కలిసి పడవలను తయారు చేసుకొని తర్షీషుకుని పంపిస్తున్నారు. పడవలు బేరం వాళ్ళ సిద్ధపరిచేసి అదొక లగ్జరీ లైఫ్ అన్నమాట. ఇక బాగుంది, యెహోషాపాతు వ్యాపారం బాగుంది, దేశం ఆశీర్వదించబడుతుంది, రాబడి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను వినండి. దేవునికి భయంకరంగా కోపం వచ్చి అన్య జనులతో సహవాసం చేయొద్దన్నాను అని చెప్పి తర్షీషుకు వెళుతున్న ఓడలన్నీ బద్దలు చేసేసాడు దేవుడు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగింది. నేను చెప్తున్నాను, నువ్వు ఆటంకంగా ఉన్నావంటే నీ జీవితంలో చాలా 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 నష్టం చూస్తావు. నువ్వు దైవజనుడికి ఆటంకంగా ఉండొద్దు, ప్రార్థనా పరులకు ఆటంకంగా ఉండొద్దు, పరిశుద్ధులకు ఆటంకంగా ఉండొద్దు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని నువ్వు కూడా వాళ్ళకి తగినట్టుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆటంకంగా ఉన్నావంటే మేము కొన్ని రోజులు శ్రమలోనికి వెళ్ళినా, నీ ద్వారా మేము తిట్లు పొందుకున్నా, మమ్మల్ని దేవుడు మరలా గణపరుస్తారు కానీ నువ్వు కనపడకుండా పోతావు.
శద్రకు అబేద్నెగోలు మేషకు చచ్చిపోయారా? దేవుడు కనపరిచాడా? మమ్మల్ని దేవుడు కనపరుస్తాడు, మీరు కనపడకుండా పోతారు. నేను నిజం చెప్తున్నాను. నేను మిమ్మల్ని బట్టి నన్ను తిట్టారనుకో, మళ్ళీ వాళ్ళే తెలుసుకుని నన్ను పొగుడుతారు కొన్ని రోజుల తర్వాత. ఇక మీరైతే భూమి మీద నూకలు కూడా ఉండవన్నమాట. మన జీవితం ఆటంకపరుస్తూనే ఉండు. నీ జీవితంలో నేను చెప్తున్నా, యెహోషాపాతు ఓడల బద్దలైపోయినట్లుగా బద్దలు చేస్తాడు. ఆస్తి నష్టం వచ్చేసింది అక్కడ. ఇంకో విషయం చెప్పనా? యోనా అన్నాడు గట్టికోసారి. యోనా ఏం చేస్తున్నాడు? అదంతా వద్దు, మీరంతా చిన్నపిల్లల వ్యాచ్ అనుకుంటే దేవునికి స్తోత్రం. పొద్దాకలు నిన్నువే తర్షీషా కొత్తగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడలో ఎవరు దేవుళ్ళ కాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆయన పడుకున్నాడు. అంటే పడుకున్నాడని సముద్రంలో వేయలేదమ్మా. ఏమన్నాడో తెలుసా? నువ్వెవరివి అంటే, నేను సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుని సేవకుడు అంటున్నాడు. దేవుని సేవకుడు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రార్థన చేయకుండా పడుకుంటాడు సేవకుడు? ఎంత ఆటంకంగా ఉన్నాడమ్మా సేవకులకి. అసలు భలే డైలాగ్ వేసాడు. నువ్వెవరు తాలూకా అంటే, జీవము కలిగిన దేవుని సేవకుడిని అన్నాడు. ఆ మాట ఉంటుంది. నాకు భలే నవ్వు వచ్చింది ఆ మాట చదువుతుంటే. ప్రభువా, నీ సేవకుడిని చెప్పుకొని ఇప్పుడు వాళ్ళు అన్ని దేవుళ్ళకి బిగ్గరగా నోరు చేసి ప్రార్థన చేస్తుంటే, మరి జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయకుండా పడుకున్నావేంటి? నువ్వు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆటంకం. నువ్వు సేవకుడు అని చెప్పుకుంటావు కానీ నువ్వు సేవకుడు కాదు విశ్వాసుల దృష్టిలో. ఆటంకం. నువ్వు సేవకులకే ఒక మస్ట్వి, నువ్వు సేవకులకే ఒక దరిద్రుడివి. నీ సేవకుడిని చెప్పుకొని సేవకులు పరువులు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అపోస్తులని చెప్పుకొని అపోస్తలత్వమునికే దరిద్రమైన పేరు తెస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. వినండి చాలా జాగ్రత్తగా. నోరుంది కదా అని ఏది పడితే మాట్లాడకూడదంట. బ్రతుకులో జరిగేదే నోటితో చెప్పాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కోపం వచ్చి సముద్రములు ఎత్తి పడేశాడు. నువ్వు సేవకుడు అని చెప్పుకొని సేవకుడు పడుకుంటాడారా? సేవకుడు పడుకోవచ్చు అట్లా గాఢ నిద్ర? ప్రార్థన చేయాల్సిన టైంలో సేవకుడు ఏం చేయాలి చెప్పండి కేజీ అక్క? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా, మందిరానికి రావాల్సిన టైంలో మందిరానికి రాకుండా, ఉపవాసం ఉన్న టైంలో ఉపవాసం చేయకుండా నేను సేవకుడిని అంటావా? అమ్మో, స్తోత్రం చెప్పరే. దేవుడికి అందుకే కోపం వచ్చి యోనాని ఎత్తేసాడు, చేపలకు పంపించేశాడు, 3 రోజులు పెట్టాడు. మీరైతే 3 రోజులకు కూడా రారు బయటికి. ఆటంకంగా ఉండద్దమ్మా దరిద్రం. ఎవరైనా అడిగితే నా చర్చి పేరే చెప్తూ నాకే ఆటంకం. నువ్వు సింగనాదాలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? వాళ్ళు సింగనాదాలు చేసేవాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటారులే తెల్లబట్టల్లో. రానున్న దినాల్లో సింగనాదాలు చేయమాకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నన్ను క్షమించునుగాక. సింగనాదాలన్నీ వదిలేయాలి. కొంతమందికి నచ్చలేదు తట్టింది, వేసుకో, నా పేరు చెప్పొద్దు. వేసుకొని తిరుగు, నా పేరు చెప్పొద్దు. నా పేరు చెప్పి నన్ను అన్నారా, జాగ్రత్త చూసుకో. అక్కడ యెహోషాపాతు వ్యాపారం నష్టపోయింది. ఇక్కడ యోనా జీవితం ఉగ్గిపాలు. శ్రమల మీద శ్రమల మీద. మరి ఎందుకు నువ్వు ఆటంకంగా ఉంటావు నాకు అర్థం కాదు. ఇంకో వ్యక్తి పేరు చెప్తా చూడండి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసింది ఎవరు? గట్టిగా చెప్పాలి. మరి ఎలీషా చేతుల మీద నీళ్లు పోయాల్సిన ఎవడు అమ్మా? మరి గెహజీ నీళ్లు పోయకుండా దేనెమ్మడి పరిగెడుతున్నాడు బడి? ఆటంకంగా ఉన్నాడా? గెహజీ ఎంత ఆటంకంగా ఉన్నాడు ఎలీషాకి. అసలు ఎలీషా ఎంత సమర్పణ కలిగి, నీకు డబ్బు అవసరమారా? దైవజనుడికి డబ్బు అవసరం లేదు, నీకు డబ్బు ఎందుకు? దేవునికి స్తోత్రం చెప్పరే. ఇప్పుడు జయరాజు గారికి డబ్బు ప్రస్తావం లేదు. మీరు కూడా ఎక్కడైనా ప్రసంగం చెప్పాడో డబ్బులు గుంజుకోకూడదు. అయ్యగారికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే ఉన్నది కూడా ఊడిపీక్కుంటాడు దేవుడు. ఉన్నది పోయే డాష్ డాష్ ఏం చెప్పొద్దు, మీరు వదిలేయండి. ఉన్నది పోద్ది, డాష్ పోద్ది, మీ ఇష్టం. మీరు ఏదో ఇప్పుడు నవ్వుకుంటున్నారు కానమ్మా, ఆ థ్రిల్ వేరుగా ఉంటుందమ్మా. చేసి చూడండి ఒకసారి. భలే మజా ఇస్తాడు దేవుడు వాటిల్లో. గెహజీకి కుష్టి రోగాన్ని తెచ్చినట్లు ఎంత భయంకరంగా ఒక సమర్పణ కలిగిన సేవకుడికి ఆటంకంగా ఉంటావు నువ్వు. ఒక ప్రతిష్టతతో ఉన్నోడికి ఆటంకంగా ఉంటావా నువ్వు? మళ్ళీ పైపెచ్చి ఎవరి పిల్లలంటే జయరాజు గారి పిల్లలని చెబుతావా? అమ్మో, మీ నోరులు బలపరచబడును కాక. వద్దు.
ఈ గెహజీ లాగా, యోనా లాగా, యెహోషాపాతు లాగా పరిశుద్ధులకి ఆటంకంగా ఉండి, విశ్వాసులకు ఆటంకంగా ఉండి, ఉపదేశానికి ఆటంకంగా ఉన్నారా? చాలా దెబ్బతింటారు. ఈ రోజున ఆ నష్టం దేవుడు మనకి రానివ్వకుండా మనం పరిశుద్ధులకు అనుకూలముగా ఉందుముగాక, దైవజనులకి అనుకూలముగా ఉందుముగాక. దైవజనులు నాకొక్కడికే కాదు, ఎవరు సమర్పణ కలిగిన దైవజనుడికి అనుకూలంగా ఉండాల్సిందే. ఉపదేశం అనగా ఎక్కడ ఉపదేశం వినబడుతున్న ఉపదేశానికి అనుకూలంగా మారాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో వ్యక్తి చెప్పన, నష్టపోయిన వ్యక్తి సంసోన్. ఏం చేశాడమ్మా? అసలు ప్రతిష్ఠిత పరులకే ఆటంకంగా ఉన్నాడు ఆయన. సంసోను తల్లి గర్భములో రూపింపబడక మునిపే నాజీరు చేయబడిన వ్యక్తి. దేవదూత అనగా దేవుడే దిగి వచ్చి, అమ్మా నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతను నాజీరు వ్రతమును నువ్వు ఎత్తాలి, అతను నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠిత చేయబడిన వాడు, దేవునికి ఇష్టమైన వాడు, నువ్వు కూడా నాజీరు వ్రతంలోనికి రావాలి, నువ్వు వ్రతం చేయాలి, ఆ బిడ్డ ప్రతిష్ఠితుడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు కూడా కొన్ని పాటించాలి, పద్ధతులు పాటించాలని దేవుడు మాట్లాడాడు. ఇగో ఒకటి వినండి, నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం. సంసోను ప్రతిష్ఠితుడైనా ప్రతిష్ఠితులకి ఆటంకంగా ఉన్నాడు. అతను దేవుని బిడ్డ, అతడు ప్రతిష్ఠితుడు, అతడు సమర్పణ కలిగిన వాడు. వెళ్ళిపోయి పాపములో పండుకున్నాడు, పాపపు వడిలో నిద్రపోయాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఒక ప్రతిష్ఠితుడికి ఆటంకంగా ఉంటే, ఒక సమర్పించుకున్నవాడు సమర్పించుకున్న వాళ్ళకి ఆటంకంగా ఉంటే, అతని జీవితము చివరి అక్షరాలు కూడా దేవుడు అక్కడికక్కడ తుడిచివేశాడు. జాగ్రత్త. ఉపదేశానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆటంకాన్ని కలిగించొద్దు. ఉపదేశం ఏది మాట్లాడుతున్నది మన జీవితంలో జరుగునుగాక. దైవజనుడికి ఎట్టి పరిస్థితులను ఆటంకంగా ఉండొద్దు. దైవజనుడు నిన్ను బట్టి దైవజనుడు గొప్ప చేయాలి జనము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా పరిశుద్ధులకి, దైవజనులకి, ఎప్పుడు కూడా నీతిమంతులకి, సమర్పణ పరులకి, ఉపదేశానికి సమర్పణతో చెప్పే వాళ్ళకి ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి, సహకరించాలి. భక్తి శ్రద్ధలతో సహాను సహకరించాలి, ప్రాణాత్మ దేహములతో సహాను అనుకూలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎంతమంది చెప్పాను? యెహోషాపాతు చెప్పాను, యోనా చెప్పాను, గెహజీ చెప్పాను, సంసోన్ చెప్పాను. ఇంకొక పనికి మాలినోడు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. యేసయ్యకి ఆటంకంగా ఉన్నాడు. 30 వెండి నాణేలకి యేసయ్యను అమ్మేశాడు, ఊరేసుకొని చచ్చాడు. నేను అదే చెప్తున్నాను, ఎవడు అయితే ఆటంకంగా ఉంటాడో దేవుడు వాడిని తీసి అవకడేస్తాడు, లెక్క చేయడు దేవుడు. నువ్వు ఎక్కువగా పరిశుద్ధులకి ఆటంకంగా ఉంటున్నావు, అది మెయిన్. అది మీరు ఎక్కువ పాయింట్ని మీరు రేస్ చేయాలి. మీరు ఉంటుంది పరిశుద్ధులకి ఆటంకంగా, ఆటకాయితనం వాళ్ళకి కాదు. మీరు ఉంటుంది ఆటంకంగా, పరిశుద్ధులకి ఉంటున్నారు. సమర్పణ కలిగి బోధ చేస్తున్నోడికి నువ్వు ఉంటున్నావు ఆటంకంగా. ఇంత మంచి ఉపదేశానికి నువ్వు ఉంటున్నావు ఆటంకంగా. అందుకే దేవుడు ఈ శిక్షల మీద శిక్షలైనా అమలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మేము బాధపడితే ఎన్ని రోజులు బాధపడుతాం, మా బాధ నుంచి దేవుడు తీసుకొస్తాడు బయటికి. అది పెద్ద లెక్క కాదు. మీ జీవితం గురించి ఆలోచించాను ఈరోజు ఈ వాక్యం విన్నాను. ఈ వాక్యం నాకు దేవుడు చెప్తే, మీ ద్వారా మమ్మల్ని ఎంతమంది తిట్టినా, నీ ద్వారా నన్ను ఎంతమంది దూషించినా, నీ ద్వారా నాకు ఎంత చెడ్డ పేరు వచ్చినా, ఒకానొక సమయంలో దేవుడు నన్ను వాళ్ళ దగ్గర హెచ్చిస్తాడు. నేను కాదన్ను. నన్ను దేవుడు గొప్ప చేస్తాడు, నన్ను దేవుడు ఉన్నతమైన స్థాయిస్తాడు. కానీ నీ పరిస్థితి ఏంటి? ఆటంకం పరిచేదాన్ని ఆటంకపరుస్తూనే ఉన్నావు. నీ వల్ల వైరాగ్యంతో ఉన్నోడికి బాధ, సమర్పణతో ఉన్నోడికి బాధ, ప్రతిష్ఠితలో ఉన్నోడికి బాధ, పరిశుద్ధంగా ఉన్నోడికి బాధ, నీతిగా ఉన్నోడికి బాధ, ప్రార్థన చేసేవాడికి బాధ. 3 గంటలకు లైట్ వేసి ప్రార్థన చేస్తే లైట్ కట్టేయమంటావు, నువ్వు మళ్ళీ చర్చికే వస్తావు. ఏంటి? అయ్యగారు గట్టిగా చేయమన్నారని వాళ్ళు గట్టిగా చేస్తే, రే సోల్గా చేసుకోరా, నాకు నిద్రపోవట్లేదు, మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తావు. ఎంత ఆటంకం అమ్మా! ఇంట్లో మీకే ఆటంకాలు పెట్టుకుంటున్నారు వీరు. ప్రార్థన ఇప్పుడు ఏం వద్దులే, ప్రార్థన పడుకో, నీరసం అయిపోయిందంట తల్లి పిల్లలను చూసి. అమ్మా, కబడ్దార్, నీ లెక్క తేలుస్తాడు దేవుడు. నీ బిడ్డల ప్రార్థన చేస్తున్నప్పుడు పడుకోమని, నీరసం అయిపోయింది, మొహం అంతా నక్కలాగా అయిపోయింది, పడుకోమన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? పరిచర్య పిల్లలు ఆటంకపరుస్తున్నారు వాళ్ళు. అది ప్రేమ కాదు, ఆటంకం అది. స్టీఫెన్ ప్రేమ అనుకోమాకరా నాయన, నీకు దండం. ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ కాదు నాయన. ప్రేమించేవాడు ఉంటే స్వచ్ఛమైన ప్రేమ ప్రభుది ఎవరిది లేదు అక్కడ. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఏ విషయంలో కూడా నేను ఆటంకంగా ఉండనయ్యా. ఆమెన్ చెప్తారా? మీకు ఈ రోజున వాక్యం ఇష్టం లేదట్టింది, దేవునికి స్తోత్రం. దురామైదానంలో ఉండండి, చక్కగా అగ్ని గంధకాలు వచ్చి మొత్తం కాల్చి బూడిద చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పారిపోమని మొన్నటి నుంచి చెబుతున్నా. సొదొమ మైదానం నుంచి వచ్చారు అసలు ముందర బయటికి వచ్చి, దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం. షీనార్ మైదానం నుంచి వచ్చారా నిన్న? మరి ఈరోజు ఏ మైదానం నుంచి పారిపోవాలి? దురామైదానం అనండి ఒకసారి. దురామైదానం నుంచి బయటికి రావాలి. దురామైదానం వనంగాల్ని గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఆటంకపరిచే వాళ్ళు ఎవరినంటే పరిశుద్ధులని, అంతే. ఈరోజు ఎంతమంది ఆటంకపరచకుండా అనుకూలంగా మారిపోదాం అందరం. నాతో నేను చెయ్యెత్తుతా, మీరు ఎత్తండి. అది నేను ఎత్తితే ఎత్తుతారు. నేను మీకు ఆటంకంగా ఉండను, మీరు నాకు ఆటంకంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా తప్పు చేస్తే అడ్డుకుంటా, మళ్ళీ దాంట్లో రావద్దు అనొద్దు నన్ను. వస్తా, అర్థమైందా? వస్తాను, ఖచ్చితంగా వస్తాను నేను. మీకు సంబంధం లేదు, మీరు ఆటంక పరులు కాదు కదా, మేము ఏది చేసి మీరేమనొద్దంటే కుదరదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఆటంకంగా ఉండకూడదు ఎవరికి? దైవజనునికి, ఉపదేశానికి, చర్చిలో వచ్చే విశ్వాసులకి, మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆటంకంగానే ఉండొద్దు అసలు. భక్తి విషయంలో, వైరాగ్యం విషయంలో, సమర్పణ విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, పాటల విషయంలో, దేవుని వెంబడించే విషయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వైరాగ్యంగా, ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యతిరేకంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. అందరం అనుకూలంగా మారిపోదుముగాక. ఇప్పుడు వెంటనే దురామైదానములోంచి పారిపోదుముగాక, బయటికి పారిపోదుముగాక. ఈ వాక్యము దేవుడు దీవించి మిమ్మల్ని కీళ్ళ ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.